రైట్, ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. మనతో జూమ్ లైవ్ లో ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. యా సార్, ఇప్పుడు ఈ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ట్రంప్ పెంచడాన్ని ఎలా చూడాలి? అంటే ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు భారత్ పై ఒక అక్కస్సునైతే వెళ్ళగక్కుతాడు కదా, దీనివల్ల ఎవరెవరు నష్టపోయే ఛాన్స్ ఉంది? హలో, తప్పకుండా భారత్లో మనం నష్టపోతాం. కానీ ఇది ఇండియా స్పెసిఫిక్ కాదు కదా, ఇండియా మీద పెడుతున్నాను అనలేదు కదా. చైనీస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, లక్షల మంది. ఇంకా భారత్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు చైనీస్ స్టూడెంట్. పాకిస్తానీ, బంగ్లాదేశ్, ఏషియా నుంచి చాలా మంది ఉన్నారు, ఆఫ్రికా నుంచి ఉన్నారు. ఆశ్చర్యపోతారు, ఎక్కువ మంది నైజీరియా, ఆఫ్రికా నుంచి దాదాపు భారతీయులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు అమెరికాలో. సో మనం చూసేది ఏంటంటే మన మీద పడుతుంది అంతవరకు కరెక్ట్. కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చేస్తున్నాడు, ఇది మంచిది కాదు అని తప్పకుండా మనం అందరూ ఆలోచిస్తున్నాం, అది కరెక్ట్. కానీ మనం ఆ విషయంలో ఏం చేయలేం కదా. ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆయన మార్పులు తీసుకొస్తా అన్నాడు, చేస్తున్నాడు. ఇప్పటికి రెండోసారి ప్రెసిడెంట్ అవ్వాడు, మొదటిసారి ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఆయన అనుభవం వచ్చింది, నాకు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అధికారాలు తెలుసని. అది ఎంతవరకు వెళ్తాడో మనం చూడాలి. భారతదేశంకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి అమెరికాకి కొన్ని ఇబ్బందులు వచ్చింది. ఆ ఇబ్బందులు ఏమిటంటే మనం ఇంకా వాళ్ళతో వాణిజ్య డీల్ ఇంకా సెట్ అవ్వలేదు. రెండోది ఏంటంటే అమెరికా ఇప్పుడు ట్రంప్ కొత్తగా ప్రెసిడెంట్ అవ్వనట్టు లెక్కే 4 సంవత్సరాల టైంలో 1 సంవత్సరం అవ్వింది, ఇంకా జోరుగా ఉన్నాడు, పని సాగుతుంది. సుప్రీంకోర్టు నుంచి టారిఫ్స్ దాని మీద ఇంకా ఎదురు రాలేదు. సో మనం ప్రభుత్వం ఇప్పుడు ఇలా చేయదు అలా చేయదు అనే పరిస్థితి లేదు మనకి ఆ లెవరేజ్ లేదు. లెవరేజ్ అంటే వాళ్ళ మీద ఒత్తిడి తేవటానికి లేదు. మనకి ఉదాహరణగా పాకిస్తాన్ మీద ఏం లెవరేజ్ ఉన్నది మనకి? నదులు నీరు ఆఫ్ చేస్తామన్నా, ఆఫ్ చేయగలం, అది లెవరేజ్. లెవరేజ్ అంటే వాళ్ళ మీద పరపతి అనుకోండి, వాళ్ళ మీద పెత్తనం అనుకోండి. మనకు ప్రస్తుతం అమెరికాతో ఏం లేదు, అంత లేదు. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి తెలిసింది ఏంటంటే మన వీక్నెస్ ఏంటి, మనం అక్కడ పనిచేసే వాళ్ళు మన భారతీయ నుంచి వెళ్ళిన వాళ్ళే మన వీక్నెస్. వాళ్ళ సౌకర్యం, వాళ్ళ జీవితం, వాళ్ళ వెల్ఫేర్ సరిగ్గా ఉండాలి. అది మనం చాలా నిశ్శబ్దంగా కేర్ఫుల్గా డీల్ చేస్తాం. ప్రస్తుతం మన ప్రభుత్వం మెల్లిగా చెప్తున్నారు, వెనకాల చెప్తున్నారు, అక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీస్ చెప్తున్నారు. ఇంకా ట్రంప్ లొంగలేరు. అంటే ఎల్లకాలం లొంగకుండా ఉంటాడు అంటే లొంగుతాడు, మెల్లిగా లొంగుతాడు. ఆయనకి అక్కడ ఏ విషయాల్లో అయినా సెట్ బ్యాక్స్ వస్తే లొంగుతాడు. మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ఓపిక పట్టాలి, చిన్న విషయాలను రిక్వెస్ట్ చేయాలి, మాట్లాడుకోవాలి. మనకి ప్రభుత్వాలు మెల్లిగా కొంచెం రిలీఫ్ వచ్చేటట్టుగా చేయాలి. ఏమన్నా ఫ్యూచర్లో అవుతాయంటే అవుతాయని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఎల్లకాలం లెవరేజ్ అంటే వాళ్ళకి పరపతి మన మీద, వాళ్ళకి ఎక్కువ ఉన్నది, మనకి తక్కువ ఉన్నది ప్రస్తుతం. అందువల్ల మనం వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ ఏదో కొత్తవి తెచ్చాడు కదా, $1 మిలియన్ గోల్డ్ కార్డ్ అన్నాడు, అలాగే $5 మిలియన్ సిటిజన్షిప్ కార్డ్ అన్నా. ఏమవుతుందో చూడాలి. ఒక్కోసారి ఆయన ఏమంటాడంటే భారతీయులు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చేయాలంటాడు, మళ్ళీ మర్నాడు మార్చుకుంటున్నాడు. ఆయన ఇన్స్టింక్ట్, ఆయన తప్పు వాళ్ళు చేయాలని, కానీ పక్కన ఉన్న వాళ్ళు కొంతవరకు అడ్డం పడుతున్నారు. ఆయనకి తెలుసు ఇది అమెరికాకి మంచిది కాదు. భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చిన్న పనులకి వెళ్ళలేరు, మేధావి పనులకి వెళ్తున్నారు, ఇంటెలెక్ట్ పనికి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ యాడ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్కి, వాళ్ళ తెలివితేటలకి, వాళ్ళ నాలెడ్జ్ బ్యాంక్ తెలుసు. కానీ పని చేస్తున్నారు. మనం ఆగాలి. మన స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళేంటి, ఇతర దేశాలకి మంచి అవకాశాలు ఓపెన్ అవని. అంటే అమెరికా వెళ్ళాలంటే కూడా చాలామంది ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా వెళ్తున్నారు కదా, జపాన్ వెళ్తున్నారు కదా. ఎక్స్ప్లోర్ చేయాలి. మనం సంవత్సరం 3-4 లక్షల మంది క్వాలిఫైడ్ పీపుల్ ఇలాంటి ఉద్యోగాలకి ఇతర దేశాల్లో రెడీ వస్తున్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉంటారు. భారతదేశంలో కూడా చాలా మంది పనిచేస్తున్నారు. అందువల్ల ఇది ఒక టెస్టింగ్ టైం. తర్వాత ఇవన్నీ వెనక్కి ఏంటి, టెక్నాలజీ మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది అది కూడా ఇంకా తెలియదు. మార్పు అనేది ట్రంపే కాదు, మొత్తం టెక్నాలజీ సెక్టర్ కూడా మార్పు, ఆర్థిక వ్యవస్థ మార్పు. రాబోయే రోజుల్లో పెట్రోల్ కూడా తగ్గిపోతుంది, సోలార్ ఎనర్జీ. ఇంత ప్రపంచ మార్పులో ఉన్నప్పుడు కొన్ని తేడాలు వస్తాయి.
అది మీరు చేయలేదు, నేను చేయలేదు. తేడాలు వస్తాయి. ప్రపంచం మన దృష్టితో మనం అంటున్నాం. యూరోప్లో 30 దేశాలు ఉన్నాయి. అమెరికాతో 1945 నుంచి ఒప్పందాలు ఉన్నాయి. ఆయన ఏం లేవు అంటున్నాడే ట్రంప్. ఇవన్నీ మనం కేర్ఫుల్గా మన ఒక్కరికే అవ్వట్లేదు. ఆశ్చర్యమైన విషయాలు. అలాగే వెనజువేలా గవర్నమెంట్ తీసాడే అతను వెళ్ళి ఇప్పటి వరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ 15-20 సంవత్సరాల్లో చేయలేదు. 30 సంవత్సరాల క్రితం చేశారు. పనామాలో అక్కడ మిలిటరీని పంపించడం. మన పాకిస్తాన్లో కూడా ప్రభుత్వం మార్పిచ్చాడు. 3 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ ఇష్టం లేదని చేస్తున్నారు. సో మనం దేశం గురించి చూస్తే ఇది ఓపికగా చేయాలి. మనం 50,000 వీసాలు ఇవ్వండి, 1,00,000 వీసాలు ఇవ్వండి అంటే వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. కష్టం అని ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో అది తప్పకుండా మనకి ఇంపార్టెంట్ సెక్షన్. మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, తమిళనాడులో చాలా కీ పీపుల్ ఉన్నారు. మన యూత్ అంతా అక్కడికి వెళ్తారు. సో చూడాలి, అనుభవించాలి, ఇది సఫర్ అవ్వాలి. అలాగే పుల్లారావు గారు, ఎప్పుడు కూడా ట్రంప్ పెట్టే నిబంధనలు ఫస్ట్ నుంచి కూడా భారతీయులు అయితే ఒక టెన్షన్ అయితే ఉంది వలసదారుల్లో. సో ఇప్పుడు ఈ H1B ఉద్యోగులకు ఇచ్చే వేతనాల సవరణని ఎలా చూడాలంటారు? తప్పకుండా ఇదంతా డిఫికల్ట్ కదా. ఆయన తీసుకొచ్చింది $100,000 పెట్టమన్నాడు. అమలు చేయడానికి టైం వస్తుంది. కంపెనీస్ అందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఓపెన్గా చేయట్లేదు. పెద్ద కంపెనీలు అందరూ మెల్లిగా చెప్తున్నారు. కన్విన్స్ చేయడానికి చూస్తారు, తగ్గించడానికి చూస్తారు. ఆయన మంచి హ్యాపీగా పరిస్థితి ఉంటే అమెరికాకి ఎవరిని లెక్క పెట్టడం. అది కొంచెం ఆయనకి సెట్ బ్యాక్స్ వస్తే వింటాడు. సెట్ బ్యాక్స్ ఏమైనా ఆయనకు కనపడుతున్నాయా అంటే కనపడట్లేదు. ఆయనకి ప్రస్తుతం ఆయనకు పబ్లిక్ సపోర్ట్ ఉన్నది అనుకుంటున్నాం. రాబోయే నవంబర్లో తెలుస్తుంది. అది మధ్య ఎలక్షన్స్ రిజల్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళిపోతాడా, తగ్గిపోతాడా చూడాలి. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే టారిఫ్స్ వేసాడో, ఇలాంటి కండిషన్స్ అని పెట్టాడో, ఇమ్మీడియట్గా ఆర్థిక వ్యవస్థ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకా రాలేదు. వస్తుందంటున్నారు అందరూ. చూడాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నట్ల మీద ఆధారపడాలి. లేకపోతే చాలా కష్టమైన పరిస్థితి. అనుకోకుండా టూ మచ్గా చేస్తున్నారు. మనకు సడన్గా షాక్స్ ఇచ్చారు, మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఆయనకి ఏం పట్టింపు లేదు. రెగ్యులర్ పాలిటీషియన్ కాదు, సడన్గా అవ్వాడు. సో ఆయన మీద మనం మరీ చెప్పేది పర్ఫెక్ట్ లేదు. ఆయన మీద ఆ మేనేజ్ చేయలేకపోయాం. కొన్ని దేశాలు చేస్తున్నారు ఆయన్ని. అది చిన్న అవసరాలు ఉన్నాయి. సౌదీ అరేబియాకి ఏం అవసరం ఉన్నది, వీసాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాళ్ళు ఏదో ఆయిల్ అమ్ముకుంటారు, కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నది, అంతవరకే. మన దేశానికి ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ చదివించాలి, మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, మన వాళ్ళకి సిటిజన్స్ అవ్వాలి, గ్రీన్ కార్డ్స్ అవ్వాలి, మనకి వ్యాపారం కావాలి, ఇవన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ బిజినెస్ కావాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్ మనం కంట్రోల్ చేస్తాం లేబర్తో, టాలెంట్. ఇవన్నీ మనకి మిగతా దేశాల అవసరాలు. తప్పకుండా మనకి ఇబ్బంది కనపడుతుంది, ఇబ్బంది ఉన్నది. ట్రంప్ తలుచుకుంటే తీసేస్తాడంటే ట్రంప్ చేతుల్లో కూడా లేదు. ఆయన పార్టీలో ఉన్న ఒక సెక్షన్ ఇవన్నీ కావాలంటున్నారు. వాళ్ళకున్న తగాదాలు టెక్నాలజీ కంపెనీస్తో ఉన్నాయా, ఎవరితో ఉన్నాయా లోతుగా మనకి తెలియదు. కానీ తప్పకుండా భారతదేశానికి మన అవసరాలు చెప్పాను కదా. సింపుల్గా సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ అలాగే అవసరాలు లేవు. ఊరికనే వ్యాపారాలు, డిఫెన్స్ అంతే. మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి కాబట్టి మనకి తప్పకుండా ఇలాంటి మార్పు అనే టైంలో తప్పకుండా నొప్పి తగులుతూ ఉంటారు.